హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి రే రాజు. రే రాజు అంటే చంద్రుడు. ఈ చంద్రుడు గడియలో పుడతాడు చంద్ర. చంద్ర అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి నాసాలో జాబ్ కొట్టాలని అనుకుంటాడు. అయితే దానికోసం ఆస్ట్రోనామీ చేయాలనుకుంటాడు. చంద్ర తన 10th అయిపోయిన వెంటనే ఆస్ట్రోనామీకి కావాల్సిన విధమైనటి స్టడీ చేయడానికి డిసైడ్ అవుతాడు. అలా అతను తన స్టడీస్ కంప్లీట్ చేస్తాడు. తర్వాత ఇస్రోలో జాబ్ కొడదామని ప్రయత్నిస్తాడు చంద్ర. అది అతనికి ఛాన్స్ ఎన్నిసార్లు ట్రై చేసినా మిస్ అవుతుంది. అందరూ చంద్రుడి మీద వెళ్ళి ఏం ప్రయోగాలు చేస్తారు? అదే చంద్రుడిని ప్రత్యక్షం చేసుకుంటే బాగుంటుంది అని చంద్ర అనుకుంటాడు. దానికోసం చాలా వరకు కొన్ని టెంపుల్స్ తిరుగుతాడు. అక్కడ అతనికి నవగ్రహాలు కనబడతాయి. నవగ్రహాల్లో చంద్రుడి గురించి స్పెషల్‌గా తెలుసుకుంటాడు చంద్ర. దానికోసం నవగ్రహ పూజలు ఏంటిదో దాన్ని ఎలా ఉంటదని ఒక అయ్యగారు ద్వారా నవగ్రహ పూజలు కూడా కంప్లీట్ చేసుకుంటాడు. దాని తర్వాత ఎంతకు చంద్రుడు ప్రత్యక్షం కాడే అని అనుకుంటాడు. చంద్రుడి కోసం విపరీతమైన తపస్సులు చేస్తాడు. చంద్రుడి కోసం ఒక యాగం కూడా చేస్తాడు. ఎంత తలిచినా చంద్రుడు రాడు. ఫైనల్‌గా ఈ లోకంలో చంద్రుడు అనేవాడు మామూలుగా ఉంటాడని అనుకుంటాడు. అయితే ఈ చంద్ర కూడా చంద్రుడి యొక్క గడియలో పుట్టినవాడు. చంద్రుడి యొక్క గడియలో పుట్టినవాడే చంద్ర. ఈ చంద్రకు కూడా ఒక మచ్చ ఉంటుంది. ఆ మచ్చ దేవుడైనటి చంద్రుడు ఈ చంద్రకి చెప్పడానికి వస్తాడు. నువ్వు చేసిన అన్నిటిని నేను మెచ్చుకున్నాను. నీకు ప్రత్యక్షమై నేను కనబడుతున్నాను కదా చంద్ర అని అంటాడు. నా పేరు నీ పేరు ఇద్దరి పేరు సేమే. నువ్వు అనుకున్నట్టు నువ్వు ఎన్నో ఇస్రోలో ఆస్ట్రోనామర్‌గా పనిచేద్దాం అనుకున్నావు. అది నీకు రాసిపెట్టి లేదు. కానీ నువ్వు చేయాల్సింది ఈ భూమి మీద ఒకటి ఉందని చెప్తాడు చంద్రుడు చంద్రకి. చంద్రుడు చెప్పినట్టే చంద్ర చేయడానికి రెడీ అవుతాడు. ఏంటిదని అంటే, ప్రతి ఒక్క అందమైన అమ్మాయిల డీటెయిల్స్ నాకు చంద్రగ్రహణం టైంలో నాకు ఇవ్వాలని చంద్రతోటి అగ్రిమెంట్ చేసుకుంటాడు దేవలోక చంద్రుడు. చంద్రుడు చెప్పినట్టే చంద్ర చేస్తానని అంటాడు. దానికోసం చంద్ర ఏం చేస్తాడంటే ఎలా అమ్మాయిలు వస్తారని ఆలోచిస్తాడు. దానికోసం అమ్మాయిలు రావాలంటే ఏదైనా స్పెషల్‌గా ఏదైనా ఉంటేనే గానీ అమ్మాయిలు రారని దానికోసం అయితే అందానికి సంబంధించిన కాంపిటీషన్‌లలో పని చేస్తాడు చంద్ర. అక్కడ అందమైన అమ్మాయిలు ఎక్కువ దొరుకుతారని తెలుసుకుంటాడు. అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళని ఈ యొక్క గేమ్ తోటి ఒక గేమ్ కండక్ట్ చేస్తాడు. ఆ అందమైన అమ్మాయిలకు ఒక గేమ్ పెట్టి ఎవరైతే విన్ అయితారో వారికి 10,00,000 అని ఆఫర్ చేస్తాడు చంద్ర. దానికోసం చంద్రుడు కూడా ఒప్పుకుంటాడు. అయితే ఈ అగ్రిమెంట్ చంద్రుడు ఎందుకు చేస్తాడని మీరందరూ అనుకోవచ్చు. అయితే ఎందుకు చేస్తాడంటే ఆ అందమైన అమ్మాయిల యొక్క అందాన్ని చంద్రుడు లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. దానితోటి చంద్రుడికున్నట్టి అందం పెరుగుతుందని తెలుసుకుంటాడు చంద్ర. దానితోటి అందాన్ని పెంచుకోవడానికి నాకు ఈ భూలోకంలో నువ్వు ఒక్కడివే పనికొస్తావని చంద్రతోటి అగ్రిమెంట్ చేసుకుంటాడు చంద్రుడు. దానితోటి చెప్పినట్టే చేస్తాడు. అక్కడికొచ్చిన అందమైన అమ్మాయిలు గేమ్ ఆడినాక ఎవరెవరు అందంగా ఉన్నారో వాళ్ళని ఒక డీటెయిల్స్ తీసుకుంటాడు. అలా ఫైనలైజ్డ్‌గా చేసుకొని వాళ్ళ అందాన్ని దేవలోకం అయినట్టి చంద్రుడు వాళ్ళ అందాన్ని లాగేసుకుంటాడు. దానితోటి వీళ్ళకి అనుమానం రావద్దు కాబట్టి గేమ్ కండక్ట్ చేసినట్టే ఆ 10,00,000 చంద్రుడి ద్వారా చంద్రకి రావడం జరుగుతుంది. దాంతోటి ఆ పైసల్ని ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసి వెళ్ళిపోమంటాడు. తర్వాత ఆ అమ్మాయి ఫేస్ అనేది చాలా అందహీనంగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగానే ఎంతోమంది అమ్మాయిలని ఈ విధంగానే చేస్తాడు ఈ చంద్ర. అయితే చంద్రకి కూడా ఇలా చేయడం వల్ల అతనికి చేసే పనులు చంద్రుడు మెచ్చుకుంటాడు. చంద్రుడు దాంతోటి నీ లైఫ్‌లో అందమైన వైఫ్ వస్తుంది. అంతేకాకుండా నీకు లెక్కలేనంత ఆస్తి ఉంటుందని వరమిస్తాడు చంద్రుడికి చంద్ర. చంద్ర దానితోటి సంతోషంగా ఉంటాడు. ఆయన అన్నట్టే అగ్రిమెంట్ ప్రకారం వస్తాడు. అయితే ఆ రోజు చంద్రగ్రహణం. చంద్రగ్రహణం సమయంలో చంద్రుడి యొక్క అందం తక్కువ అయిపోతుంది. దానితోటి నెక్స్ట్ డే చంద్రుడొస్తాడు. చంద్రుడొచ్చే ప్రకారమే అందమైన అమ్మాయిలకు లిస్టు తయారు చేసి మళ్ళీ వాళ్ళతోటి ఒక గేమ్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క అందాన్ని లాక్కెళ్తాడు. ఈ విధంగా అగ్రిమెంట్ ప్రకారం చేసుకుంటూ ఉంటారు చంద్రుడును చంద్ర.
అయితే ఈసారి చంద్రుడు కనబడినప్పుడు నాకు ఆస్ట్రానమీలో వర్క్ ఇవ్వమని చెప్తాడు. అలా వర్క్ ఇస్తాడు చంద్రుడి ద్వారా చంద్రకి ఆస్ట్రానమీలో వర్క్ వస్తుంది. దానితోటి రీసెర్చ్ చేయడంలో స్పేస్‌లలో ఒక పోస్ట్ అనేది ఏర్పరుస్తారు. అక్కడ అతను ప్రియా అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ప్రియా అనే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు. దానితోటి ఇద్దరు చాలా హ్యాపీగా జర్నీ, లవ్ స్టోరీ అన్నీ జరిగిపోతాయి. వారిద్దరి మ్యారేజ్ కూడా అయిపోతుంది. అయితే చంద్రుడు ఏం చెప్తాడంటే, "నాకు కూడా ఒక మచ్చ నీలాగే నీకు కూడా ఒక మచ్చ ఉంటుందని" చెప్తాడు. దానితోటి స్పేస్‌లో రీసెర్చ్ వెళ్తుండగా అక్కడ రీసెర్చ్ చేయంగా అనుకోకుండా ఒక ద్రవం అనేది అతని స్కిన్‌కి టచ్ అయితుంది. దానితోటి ఆ స్కిన్ అంతా ఎలర్జీ టైప్‌లో ఫార్మ్ అయితూ ఉంటుంది. దానితోటి ఆ ఎలర్జీ తట్టుకోలేక చంద్రకి చాలా వరకు రిస్కీగా అనిపించుకుంటుంది. దానితోటి చంద్ర యొక్క వైఫ్ అయినట్టి అమ్మాయి తనని వదిలిపెట్టాలనుకుంటుంది. ఇంతకాలం నేను అనుకున్న లైఫ్ అన్నీ సెటిల్ అయిపోయాయిగా, ఇవన్నీ అనుకుంటే ఇలా అయిపోయిందని అనుకుంటాడు. దానితోటి అతని లైఫ్‌లో ఒక మచ్చ అనేది ఏర్పడుతుంది. దానితోటి తన వైఫ్ వదిలేసి వెళ్ళిపోతుంది. దానితో అందమైన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు ఆ అమ్మాయి కేర్ చేయలేకపోతుంది. దాంతో అందహీనమైపోయి తన జాబ్ కూడా కోల్పోతాడు. తన చంద్రుడితోటి చేసుకున్న అగ్రిమెంట్‌లో తాను ఎంతో వరకు తన కరెక్ట్ ఉన్న ఆ చంద్రుడు వస్తాడు. అనుకున్నట్టే అందాన్ని లాక్కొని వెళ్ళిపోతాడు చంద్రుడు, అందమైన అమ్మాయి. చంద్రుడికి కలిసాక నా ప్రాబ్లమ్ ఇదని చెప్తాడు. అయితే నువ్వు ఈ ప్రాబ్లమ్ పోగొట్టుకోవాలంటే ఎవరైనా ఒక అమ్మాయి నిన్ను సిన్సియర్‌గా లవ్ చేస్తుందో ఆ రోజే నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయని చెప్తాడు చంద్రుడు. అంతవరకు నీకు ఈ ప్రాబ్లమ్ పోదని ఎంతమంది అమ్మాయిలైనా ట్రై చేయని చేస్తాడు చంద్రుడు. నువ్వు ఏ అమ్మాయి అయితే నిన్ను ఇష్టపడుతుందో, ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుందో, ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకున్న వెంటనే నీకున్నట్టి ఈ అందహీనమైన ప్రాబ్లమ్ పోతుందని చంద్రుడు చంద్రకి చెప్తాడు. దానితోటి ఏ అమ్మాయి తన లైఫ్‌లోకి రావాలని ప్రతి ఒక్క డబ్బుని సంపాదించిన డబ్బంతా పెట్టడానికి ట్రై చేస్తాడు. అన్నీ ఒక మ్యారేజ్ సెంటర్‌లో అన్నీ అప్రోచ్ అయితాడు. తనను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వైఫ్‌ని ఆమె అతని అందహీనని చూసి వదిలేసి వెళ్ళిపోతుంది. తనకు డైవర్స్ ఇచ్చేస్తుంది. తర్వాత అతని అందహీనాన్ని చూసి ఏ అమ్మాయి రాదు. అలా 6 నెలలు కావస్తుంది. 6 నెలల టైంలలో ఇలా ఇన్ని నెలలు గలిచాయే. నేను గూడా అందంగా మారితే నాకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా అని ఆ చంద్రుడు అందం లాగేటప్పుడు నాకు కూడా ఏదైనా తెలుసుకుందామని, ఆ చంద్రుడు ఏదైనా భాగవతం తెలుసుకుంటామని ఎలాగైనా చంద్రుడిలాగా నేను గూడా అందంగా మారేందుకు ఎన్నో ట్రై చేస్తాడు చంద్ర. అలా ఎన్ని వర్కౌట్ కావు. అతని జాతకం ప్రకారం ఏ అమ్మాయి అయితే సిన్సియర్‌గా అతన్ని లవ్ చేస్తుందో ఆ అమ్మాయితోటే అతని శాప విమోచనం జరుగుతుందని చంద్రుడు చెప్తాడు. అయితే టెంపరరీగా అందాన్ని కాపాడుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని చంద్ర అడిగితే, "నువ్వు నైట్ వరకు అందంగా ఉంటావు. పగలంతా అందహీనంగా ఉంటావని" చెప్తాడు చంద్రకి. దానితోటి ఎలాగైనా ఇది మాన్పించుకోవాలంటే నైట్‌లో ఏ అమ్మాయినైనా లవ్ చేసి పగల్లో అమ్మాయికి అందహీనంగా కనబడకుంటుంటే ఉంటుంది గదా అనుకుంటాడు. దానితో ఇదే పక్కా అనుకోని ఈ విధంగా నైట్ అవుతుంది. నైట్ అయ్యాక చంద్ర అందం తనకు తిరిగి వచ్చేస్తుంది. తర్వాత అతన్ని లవ్ చేయడానికి రేఖ అనే అమ్మాయి వస్తుంది. రేఖ కూడా తన అందాన్ని ఫస్ట్ మెచ్చుకుంటుంది. కానీ రిజెక్ట్ చేస్తుంది. తర్వాత స్రవంతి వస్తుంది. స్రవంతి కూడా రిజెక్ట్ చేస్తుంది. తర్వాత నేహ వస్తుంది. నేహ రిజెక్ట్ చేస్తుంది. అయితే చివరికి మౌనిక అనే ఈ వ్యక్తురాలు వస్తుంది. ఆ అమ్మాయి చూడడానికి ఆ అమ్మాయికి పేదరికం కష్టాలుంటాయి. కానీ ఆ అమ్మాయి లైఫ్‌లోకి కావాల్సినంత డబ్బుంటే ఆ అమ్మాయి జీవితం సెటిల్ అయిపోతుంది అని అనుకుంటుంది. దానికోసం రాత్రి పగలు పనిచేస్తుంది. అప్పుడే ఈ చంద్ర అనే వ్యక్తి తన ప్రాబ్లమ్ తెలుసుకుంటాడు. దానితోటి చంద్ర ఎలాగైనా ఆ అమ్మాయిని అప్రోచ్ అయితాడు. ఆ ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ కుదురుతుంది. నాకు ఇదివరకే డైవర్స్ అయ్యాయి. కానీ నాకు భార్య లేదు. నేను నైట్ వరకే ఇలా అందంగా ఉంటానని, నేను పగలు వరకు చాలా అందహీనంగా అయిపోతానని చెప్తాడు. నాకు నైట్ వరకు వైఫ్‌గా ఉంటే నీ కష్టాలు తీర్చేంత డబ్బు ఇస్తా అని చంద్ర చెప్తాడు. దానితోటి చంద్ర ఆ అగ్రిమెంట్ అమ్మాయి ఒప్పుకుంటుంది. అగ్రిమెంట్ తోటి పెళ్లి చేసుకుంటారు. అయితే చంద్రకి ఆ అమ్మాయి లవ్ చేయాలని చెప్తాడు. లవ్ చేయాలంటే అది ఎలా కలుగుతుంది? నీతోటి అగ్రిమెంట్ కుదుర్చుకున్నా అని అంటుంది. తర్వాత తర్వాత మౌనిక యొక్క ఫ్యామిలీలో
తన అమ్మకు హార్ట్ సర్జరీ ఉంటే అది చంద్రానే చేపిస్తాడు. దానితోటి తన మీద లవ్ అనేది పెరగడం జరుగుతుంది మౌనికకి. దాంతోటి సిన్సియర్ లవ్ అనేది ఏర్పడి ఇద్దరికీ లవ్ అండర్‌స్టాండింగ్ అనేది పెరుగుతుంది. ప్రేమ అనేది ఎక్కువ పెరగడం జరిగింది. జరిగిన వెంటనే తనకున్న సమస్య అనేది పోవడానికి ఆ డే చంద్రగ్రహణం పడుతుంది. అయితే ఆ రోజే ఆ అమ్మాయి తనతోటి ఒక లిప్ లాక్ ఇస్తే ఆ ప్రాబ్లమ్ మొత్తం పోతుందని చంద్రుడు ఫైనల్‌గా అచ్చి చెప్పి వెళ్తాడు. దానితోటి నెక్స్ట్ డే ఆ అమ్మాయి అచ్చి అతనికి లిప్ లాక్ ఇస్తుంది. ఫైనల్‌గా అతనుకున్న శాప విమోచనం జరుగుతుంది. చంద్ర లైఫ్ చంద్రకచ్చేస్తుంది. అయితే ఈ మౌనిక తన ఫస్ట్ వదిలేసిన ప్రియ ఈ విధంగా ఎంతోమంది అమ్మాయిలు ట్రై చేశాడు. వీళ్ళందరినీ తాను కండక్ట్ చేసిన గేమ్‌లోకి రప్పిస్తాడు. అందమున్న పొగరుతోటి నన్ను రిజెక్ట్ చేశారు గానీ, ఇదే అమ్మాయిలు ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళందరినీ కాంపిటీషన్ పెట్టి ఒక గేమ్ కండక్ట్ చేశాడుగా చంద్రుడితోటి. అయితే వాళ్ళందరినీ లాక్కెళ్ళిపోతాడు దేవలోక చంద్రుడు. చంద్రుడు లాక్కెళ్ళగా ఆళ్ళందరూ ఫేసులనేవి చాలా అందహీనంగా మారిపోతాయి. దానితోటి తనకు చేసినట్టే అన్యాయం ఎలా చేశారో తనని రిజెక్ట్ చేసిన అమ్మాయిలకు కూడా ఇలా చేసి తన రివెంజ్‌ని తీర్చుకుంటాడు చంద్ర. తన ఫైనల్‌గా లాస్ట్‌కి చంద్రుడితోటి ఒకటే అంటాడు. నేను చేసిన పనిలో నీ జాతకం, నా జాతకం ఒకే నక్షత్రంలో పుట్టడం, మన ఇద్దరిది అనుకోకుండా, తెలియకుండా జరిగిన ఈ పరిచయం దేవలోకమైనటి చంద్రుడు అయినట్టి నీవినే నేను స్టడీ చేసి రీసెర్చ్ విన పనిచేస్తున్న ఆస్ట్రోనమర్‌గా అవ్వడానికి కారణం నీవినే నేను బతుకుతున్నాను. నువ్వు నా లైఫ్‌లోకి రావడం వల్ల నా లైఫ్ బాగా అయిందని చంద్రుడి కాళ్ళు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. ఫైనల్‌గా చంద్ర లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. తర్వాత చంద్రతోటి మౌనిక లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా 'రే రాజు' ఆడియో నవల ముగుస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.